కేపీఎల్ ఐపీఎల్ ఈ దేశంలో ఒక క్రీడగా ఏ విధంగా వెలుగొంది సక్సెస్ అయిందో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వారు కేపీఎల్ అని ఒక ఈవెంట్ ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో లాంచ్ చేసి అన్ని వ్యవస్థల మీద దాడులు చేస్తా ఉన్నారు. సాంప్రదాయం మీద దాడులు చేస్తా ఉన్నారు. ప్రజల యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల మీద దాడులు చేస్తా ఉన్నారు. ఒక కేపీఎల్ అనే సబ్జెక్ట్, కేపీఎల్ అంటే కోడి పందాల లీగ్. ఇదివరకు రాష్ట్రంలో సంక్రాంతి అంటే ఎంతో సంతోషంగా ఎక్కడ దూరం దూరం ఉన్నటువంటి బంధువులు, అదేవిధంగా పిల్లలు, కొత్తగా పెళ్లైన వాళ్ళు, అల్లుడు, కొత్తగా పెళ్లైన అల్లుడు కూతురు ఇంటికొచ్చి ఎంతో సంతోషంగా ఈ పండగ చేసుకునేవాళ్ళు. కానీ అసలు అర్థాన్నే పూర్తిగా మార్చేసి ఈరోజు కేపీఎల్ పేరుతో అరాచకత్వాన్ని రాష్ట్రంలో పోషిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అసలు సాంప్రదాయం ముసుకే లేదు, సాంప్రదాయం అనేది లేదు. సాంప్రదాయం ముసుగులో ఈరోజు అరాచకత్వాన్ని ప్రేరేపించి కత్తులు దూసే కోళ్లు, దాని వెనకాల జోదం, చుట్టూ గ్యాలరీలు, ఎల్ఈడి స్క్రీన్లు, వేలాది కొలది సందర్శకులు, పెద్ద మొత్తంలో చేతులు మారనున్నటువంటి నగదు. ఇది ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి విషయం. సంక్రాంతి పండగని అర్థమే మార్చేశారు. ఎందుకంటే పండగ అంటే పంటలు వస్తాయి. ఆ పంటలు వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కలుచుకుని ఆ పండగ చేసుకుంటారు. అంటే సంక్రాంతి పండుగ అంటే గొబ్బెమ్మలు, గంగిరెద్దులు అవన్నీ కూడా మర్చిపోయే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడే ఒక అరాచకత్వాన్ని ప్రేరేపిస్తారు. కోడి పందాలు ఎప్పుడు కూడా కోడి పందాలు జంతువులని హింస పెట్టకూడదు అనే ఒక చట్టంలో కోడి పందాల మీద ఒక నిషేధం ఉంటుంది. కానీ సాంప్రదాయంలో ఏం చేస్తారంటే కత్తి కట్టకుండా ఏదో ఆ క్రీడని సాంప్రదాయకంగా కత్తి కట్టకుండా ఆ పందాలు వేసుకుని ఆ గ్రామాల్లో వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని తీర్చుకుంటారు. కానీ ఇప్పుడు కత్తులు కట్టి ఎల్ఈడి స్క్రీన్లు, పెద్ద పెద్ద స్టేడియంలు నిర్మించేసి ఈ రోజు అన్ని సదుపాయాలు, అంటే ఎక్కడి నుంచో వచ్చే విఐపీస్ వాళ్ళందరికీ కూడా ఏసీ సదుపాయాలు కల్పిస్తా ఉన్నారు. కోడి పందాలు చీకటి పడే వరకే ఎప్పుడన్నా కోడి పందాలు వేసుకుంటారు. అంటే కోడి పందాలు ఏదో ఒక చోట రెండు చోట్ల వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు తెల్లవార్లు వీళ్ళు విష సంస్కృతిని గ్రామాల్లో చొప్పించి ఏదో డాన్సులు, ఏదో రకరకాలుగా గ్రామంలో ఉన్నటువంటి మంచి వాతావరణం అంతా కూడా పాడు చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోడి పందాలకో లేకపోతే సంక్రాంతి పండుగకో వ్యతిరేకం అని కూడా చాలా మంది అడగొచ్చు. కానీ మేము ఎప్పుడు కూడా పార్టీకి పండక్కి వ్యతిరేకం కాదు. ఏదైతే మీరు ఈ విష సంస్కృతిని గ్రామాల్లో చొప్పిస్తా ఉన్నారో, రోజు ప్రతి గ్రామంలో కూడా ఒక జూద క్రీడను నిర్వహించి ఒక విష సంస్కృతిని గ్రామాల్లో చొప్పిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఒక్కొక్క బరిలో ఒక్కొక్క శాసనసభ్యుడు గాని అక్కడ పార్టీ నాయకులు గాని 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారంటే వీడియో చూసాం. ఆ వీడియో చూస్తే ఆ వీడియోలో అందరు కూడా కలిసి మాట్లాడుకుంటా ఉన్నారు. పోలీసులకి 10 లక్షలకు మాట్లాడేశాం, ఇంకా ఎక్సైజ్ వాళ్ళకే మాట్లాడాలి అని చెప్పి మాట్లాడుకుంటాం. ఒక వీడియో కూడా చూసాం. అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో విలువలను దిగజారు చేస్తా ఉన్నారంటే తెలుగు సంస్కృతిని వీళ్ళు తీసుకెళ్లి ఈ విష సంస్కృతిలో కలిపేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు.